వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి గ్రామంలో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి ప్రచారాలకైతే ముగింపు పలికింది. ఇప్పుడు వచ్చేసి ఓటును కొనుక్కునే ప్రయత్నంలో నాయకులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడి ప్రజలు తమ ఓటుని ఎంతకు అమ్ముకునే విధంగా ఉన్నారు, లేదు అని అంటే నిజాయితీగా మేము ఓటు వేస్తామా అని చెప్పే విధంగా ఉన్నారా, వారి మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది మహిళలు అయితే మనకు కనపడతా ఉన్నారు. పెద్దమ్మ నమస్తే, ఎంత కావాలా మీ ఓటుకి? మా ఓటుకు మాకేం వచ్చేదే వద్దు. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఓటు వేసినాము అని అంటే ఆ నాయకులు కూడా మనకు పలకరు. సో డబ్బులు లేకుండా, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఓటు వేయండి, అభివృద్ధి కావాలని కోరుకోండి. సో అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నారు? మాకు చంద్రబాబు నాయుడే నమ్మకం. మేము డబ్బులు తీసుకొని ఓటు వేయము. మాకు డబ్బులు ఇవ్వకుండానే ఓటు వేస్తేనే మంచిది. వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వస్తారు, ఓటుకు 10,000 ఇస్తామంటారు. మాకు మేము తీసుకోము కదా. తీసుకోరా? దుడ్డుకి ఆశపడకూడదు. ఎప్పుడు దుడ్డుకి ఆశపడితే ప్రభుత్వం కాదు. ఎప్పుడు మనం దుడ్డు ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చినారా ఇక్కడికి? ఏమీ లేదు. నీకెంత అడిగారు మాకేమీ ఇంకా అడగలేదే, కానీ అనుకుంటారే మాకు ఏమి డబ్బులు గిబ్బులు అవసరం లేదే. మాకు ఇక్కడే వేస్తాం ఓటు, చంద్రబాబు నాయుడు రావాలా. బాబు గారికి వేస్తాడు. బాబు గారికి వేస్తాం. ఎవరు ఎందుకు చంద్రబాబు గారికి అంటే ఆయన అంటే మాకు అంత ప్రేమలు అభిమానం ఉంటుంది. ఏం పెద్దమ్మా, ఎంత ఇస్తారు డబ్బులు? డబ్బు వద్దు, నీకు కూడా వద్దా? ఎవరికి వద్దు డబ్బులు? మాకు మంచిది కావాల్సింది చంద్రబాబు వస్తే. మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తారా, లేకపోతే నిజాయితీగా ఓటేస్తారా? డెవలప్మెంట్ కావాలా, పిల్లోళ్ళు చదివే పిల్లోళ్ళకు వాళ్ళకు జాబ్ రావాలా, వాళ్ళకు ఎంక్వైరీ బాగుండేది రావాలా. దొంగ రాజకీయము, రౌడీజం మాకు ఉండకూడదు. పిల్లలు పోతా అంటే కొట్టేది, పిల్లలు వస్తా అంటే కొట్టేది, అవంతా చేస్తా అంటే మాకు మా బాబు వస్తే మేము కొడతామా, మా బాబు రావడానికి మీరు కూడా అదే పని చేస్తారు. ఇంకా ఏముందా? మా బాబు రావాలా, బాబు వస్తే మీరు కొడతారు. లేదు మేము న్యాయం చేస్తాము, కొట్టే వాళ్ళని అడ్డేస్తాము. ఏమా, డబ్బులు తీసుకొని ఓటు వేసే విధంగా ఉన్నారా కుప్పం ప్రజలు, లేకపోతే నిజాయితీగా ఓటు వేసే విధంగా ఉన్నారా? నిజాయితీగా వేసి డబ్బులు వద్దు. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి డబ్బులు ఇచ్చినా ఆ డబ్బు తీసుకొని మళ్ళీ వేరే పార్టీ వాళ్ళకి వేస్తారా? లేదు సార్. ఏమ్మా మీరు చెప్పండి అమ్మా, అసలు ఎంతవరకు సమంజసం అంటారు ఇట్లా ఓటును అమ్ముకోవడం? అది చాలా తప్పు సార్. ఫస్ట్ నుంచి ఎవరికైతే వేస్తామో మన మంచి కోరే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఓటునైతే ఎప్పటికీ అమ్ముకోము. బాబు గారు వస్తారు తప్పకుండా. కుప్పం అయితే డెవలప్మెంట్ ఇంకా ఇంకా బాగా జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇప్పుడు ఎన్నికల సమయంలో నాయకులు, అది ఏ పార్టీ వారైనా కావచ్చు, ఓటుకి 3,000 ఇచ్చినా, 4,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినారే అనుకోండి, ఒకవేళ రోజుకు ₹0.50 అంటే 50 పైసల నుంచి 60 రూపాయలు మనకి తీసుకున్నట్టుమ్మా. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఇప్పుడు మనకు వచ్చేసేసి ఒక ఓటుకి వాళ్ళు ఏదో ₹5,000 ఇచ్చారనుకోండి, కానీ 5 ఏళ్ల పాటు మనం వాళ్ళను భరించాలి. అంటే ఒక 60 రూపాయలు అనుకోండి అమ్మా, రోజుకు మనం 60 పైసలు తీసుకుంటా ఉన్నాం. 60 పైసలు తీసుకొని వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి వేస్తే రేపు అనే రోజు న్యాయం జరగదు. అందుకు నిజాయితీగా వేయాలి. డబ్బు అంటే ఒక్క రోజులో ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. నాయకుడు కావాలి కదా. నేను ఒక ట్రైలరు, రోజుకు ఒక బ్లౌజ్ కొట్టినా కూడా నెలకు 7,000 వచ్చేస్తుంది సార్. 5,000 గడ్డి తినేసి ఎవరికైతే పడితే వాళ్ళకి ఓటేసి మనల్ని మనం అన్యాయం చేసుకోలేం కదా. చంద్రబాబు గారు వచ్చింటే ఇప్పటికి ఎంతో అభివృద్ధి జరిగేది, చాలా బాగుండేది ఇప్పటికి. ఓకే, ఇది కుప్పం ప్రజలైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మా ఓటునైతే మేము అమ్ముకోము, వేరే పార్టీ వారు వచ్చి డబ్బులు ఇచ్చినా సరే మాకు వద్దు అని చెప్తా ఉన్నారు. ఒక టైలర్గా నేను చెప్తా ఉన్నాను, నేనే రోజుకు ఒక జాకెట్ కుట్టుకొని నెలకు ₹7,000 సంపాదిస్తున్నాను. అట్లాంటిది ఈ ₹5,000 తీసుకుని నేనేం చేయాలి? మా పిల్లల భవిష్యత్తు కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవాలి, రాష్ట్రంలో ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కుప్పం ప్రజలైతే అభిప్రాయపడతా ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.